సో కిషోర్ గారు, నిన్ననే ఆంధ్రప్రదేశ్లో అఫ్కోర్స్ తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకి ఇక్కడ జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి జరిగాయి. కాబట్టి ఎలా ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఈసారి ఎక్కువగా నమోదైనట్టుగా కనిపిస్తుంది? లాస్ట్ టైం ఎలక్షన్స్ కంటే ఈసారి ఎలక్షన్స్లో ఎక్కువ మంది ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు, అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. కాకపోతే పూర్తి స్థాయిలో ఎంత పర్సంటేజ్ అనేది ఇంకా అధికారికంగా లెక్కలు తేలాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మంది ఓటర్లతో ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా అంటే టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది ఈ ఓటింగ్ గురించి? ముందుగా జనసేన మిత్రులకు, బీజేపీ మిత్రులకు, తెలుగుదేశం కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. నిన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా వచ్చి ఓట్లేసి తెలుగుదేశానికి ఇంత విజయాన్ని అందజేయబోతున్నారని చెప్పి మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ రోజున ఎక్కడెక్కడో నుంచి వేరే వేరే పల్లెటూళ్ళు పనిచేసిన దగ్గర నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి టికెట్లు దొరికినా దొరకపోయినా సో వేరే ఏదో ఒక ఆల్టర్నేట్గా బస్సు పరంగా, ట్రైన్ పరంగా, లేదా ఓన్ వెహికల్స్ పరంగా, ఫ్లైట్ల పరంగా ముందుకు వచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఓటేసి ఈ 5 సంవత్సరాల బానిస బతుకులకి ఆంధ్రప్రదేశ్ గొంతు ఏదైతే బిగుసిపోయింది ఇన్ని రోజులు దాని అంతటి కూడా స్వస్తి చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వచ్చి ఓటేసి అత్యధిక మెజారిటీతో, మేము అనుకున్న దానికంటే కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మరియు జనసేనని, అంతేకాకుండా బీజేపీని, మొత్తం ఎన్డీఏ కూటమిని మొత్తాన్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నందుకు ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఎంత కష్టాలు పడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలనేది, ఏ విధంగా నిరుద్యోగంతో అలమటిస్తున్నారు, ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాని ఈ కుళ్ళు రాజకీయాలకి, రౌడీ రాజకీయ తత్వానికి, ఈవెన్ మనం రాయలసీమలోనే కొన్ని ఫ్యాక్షనిజం అంటే రాయలసీమ, కొన్ని మాచర్ల ఆ ఏరియాలను చూడొచ్చు. అంతేకాకుండా ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ల దగ్గర నుంచి ఇటువైపు శ్రీకాకుళం వరకు, అంతేకాకుండా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు కూడా ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేసిన ఇలాంటి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ శుభ సందర్భంలో మేము అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవబోతున్నారు. జూన్ 4 తర్వాత ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను అయిన తర్వాత అసెంబ్లీ గడప తొక్కుదానని చెప్పేసి ఏ విధంగా శపథం చేసి వచ్చారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్గా ఈ రోజున మనకు మంచి కాలం రాబోతుంది అన్న ఒకే ఒక్క నినాదంతో అందరూ కూడా ముందు వచ్చి ఓటేసినట్టుగా మేము అందరూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మాకు వచ్చినాయండి సర్వే రిపోర్ట్లు ప్రతి ఏరియాలో కూడా, చాలా ఏరియాలో కూడా అందరూ కూడా ఎక్కడ చూసినా సరే మేము తెలుగుదేశంకి ఓటేసాం తప్పితే ఇంకో వేరే పార్టీ కూడా లేని పరిస్థితి. అంటే జనసేన ఉన్న ఏరియాలో జనసేనకి, బీజేపీ ఉన్న ఏరియాలో బీజేపీకి, కేవలం కూటమికి మాత్రమే ఓటేసని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛంద చెప్పగలుగుతున్నారు. ఈ రోజున వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఏదో ఒక బానిస బతుకుల నుంచి ఏదో ఇన్ని సంవత్సరాలు కూడా జైల్లో బతికాము అన్న భావన బయటకు వస్తామని చెప్పి ఒక ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం. ఇది మాకు చాలా ఆనందంగా ఉందండి. అంతేకాకుండా ఈ రోజు నిన్న కూడా చూసాం మనం చాలా ఏరియాలో కూడా ఈ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో ప్రజలందరూ కూడా తరిమి కొట్టే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులుగా కడుపులో బాధని, గుండెల్లో ఒక ఇబ్బందులను కూడా ఎన్నో అణగదొక్కుని ఇన్ని సంవత్సరాల పాటు బాధలని భరించి కూడా ఒక్కసారిగా ఆ ఉత్పోటంగా బయటకు వచ్చేసి కూడా వ్యక్తం చేశారు. ఇంకా జూన్ 4 తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నారండి. ఖచ్చితంగా కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదండి.